చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిషత్తులు మా ప్రిపర్లకు తండ్రి కూడా ఎందుకు పనికిరాని వాళ్ళకి నిలబెట్టాలి. మీరు మాట్లాడాలని నాకు తెలియజేయండి ప్రభావ, మీరే మాట్లాడమని ప్రభావ దగ్గర వింటుండగా ప్రభావ తండ్రి మీరే ప్రభావం అర్థం చేసుకుని జ్ఞానాన్ని నేర్చుకున్నాను, ప్రభు చూపించుకున్నాను, తప్పులుంటే నేర్చుకున్నాను, పండుగ వేసిన వచ్చే అవన్నీ ప్రజలకి అందరికీ అవకాశం ఇచ్చిన దేవాలయానికి రైట్ హాస్టల్ గారికి సంఘస్థులకి అందరికీ వందనాలు. సో ఈరోజు ఉమెన్స్ క్రిస్మస్ అని తెలిసింది. సో దాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. సో అయితే ఒక చిన్న విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే క్రిస్మస్ అని మనం సందడని బెత్లెహేంలో సందడని మన కదా పండగని చక్కగా మనం అంతా బాగా చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చదివిన వచనాల్లోనే ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఇక్కడ ఏమనుందంటే లోక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. సో అంటే ఎవరికి తెలియజేస్తుందట? సో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అంట. సో ఏంటి, ప్రజలందరికీ నిజంగా అంత శుభవర్తమానమా? సో మీరు కనుక ఈరోజు కనుక అబ్జర్వ్ చేస్తే క్రిస్మస్ ప్రతి కంట్రీలో ప్రతి చోట అంటే ఒకళ్ళ బర్త్డే మనం ఎక్కడైనా మహా అయితే కొన్ని చోట్ల జరిగే చోట చూసుంటాం. కొన్ని దేశాల్లో ప్రపంచం అంతటా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎందుకని సెలబ్రేట్ చేసుకోవాలి, ఓకే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనకు అందరికీ తెలిసిందే, క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన లేక పండగ, ఓకేనా? అయితే ఇక్కడ దోతికి మనం తెలియజేస్తుందంటే మీ కొరకు రక్షకుడు పుట్టిన్నాడు. సో రక్షకుడు అనేవాడు ఎప్పుడు అవసరం అవుతాడు? సో ఎప్పుడు అవసరం అవుతారు? రక్షించడానికి అవసరం అవుతాడు. ఏదైనా మనకు ఆపద వచ్చినప్పుడు అవసరం అవుతుంది. అంటే దేవుడు ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తుంటే అనుకోకుండా పడిపోతే ఆ బండి తన మీదే పడిపోయింది. లెగలేని పరిస్థితుల్లో ఉన్నాడు. లెగలేని పరిస్థితుల్లో ఉంటే తనకు తెలిసిన ఫ్రెండే ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి అదేంట్రా పడిపోయావా, లేదు కొంచెం బండి అలా కదుపు, కొంచెం ఇలా కదుపు, కొంచెం ఇలా చెయ్యి అంటున్నాడు. సో వాడు అలాగే చూస్తున్నాడు, ఏమో అర్థం కావట్లా, ఏంటి అలా చెప్తున్నాడు. సో అలా కాదురా, బండి కొంచెం పక్కకి కదిపి నువ్వు కొంచెం కాలు ఇలా పక్క తీసి ఇలా అంటుంటే అబ్బాయి అన్నాడంట, వచ్చి నన్ను లేపచ్చు కదా అన్నాడు. సో అప్పుడు వచ్చి లేపడ్డాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అలా వచ్చి చెప్తున్నప్పుడు ఆ కింద పడ్డవాడు ఏమనుకుంటాడు? నా పొజిషన్లో ఉంటే నీకు అర్థం అవుతుందా అనుకుంటాడు, అంతే కదా? సో అంటే దేవుడు కూడా మనకు సాయం చేయాలి అంటే దేవుడు కూడా మనకులాగే రావాలి, మనిషిలాగే రావాలి. ఓకే, పైనుంచి ఎక్కడి నుంచో నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పడం కాదు, మనకు ఒక మాదిరి చూపించడానికి ఏసేయచ్చున్నాడు. అర్థమవుతుంది? అంటే మనం క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. సో మనం క్రిస్మస్లో చాలా విషయాలు మాట్లాడుకుంటాం. సో ఏ విషయాలు మాట్లాడుకుంటాం అంటే తార గురించి మాట్లాడుకుంటాం, గొల్లల గురించి మాట్లాడుకుంటాం, జ్ఞానం గురించి మాట్లాడుకుంటాం, యేసేపు గురించి మాట్లాడుకుంటాం, మరియమ్మ గురించి మాట్లాడుకుంటాం, అవునా కదా? సో మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి మనం ఏం ప్రకటించాలి? ఇక్కడ ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే లోక 2వ అధ్యాయం 11వ వచనం ఎండింగ్లో ఏమంటాడంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సో ఇలా ఉంటాడు, మీరు ఇక్కడ ఉంటారు, మీరు వెళ్ళి చూస్తారు అని చెప్పాడు. అంతేనా? ఒక్కసారి చదివి కొంచెం క్లారిటీ ఇస్తారు అక్కడ నాకు. మీరు చూచెదరని వారితో చెప్పాను. 12వ వచనం ఎండింగ్ లో మీరు చూచెదరని వారితో చెప్పాను. తర్వాత దూతలు అక్కడి నుంచి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమే, ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలుగును గాక అని చెప్పాను. దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత, అంటే దూతల కమ్యూనికేషన్ ఏంటి? మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పారా? మీరు వెళ్ళి ప్రకటించండి అని చెప్పారా? ఒకసారి చూసి క్లారిఫికేషన్ ఇస్తారా ఎవరైనా? నేను అడిగిన ప్రశ్న అర్థమవుతుందా? నేను లెక్చర్ అవ్వను కదండి, కొంచెం క్వశ్చన్ వేస్తాను కానీ ఏమనుకోకండి, ఓకేనా? సార్ అక్కడ దూత గొల్లలకి ఏం చెప్పిందంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనకి ఇదే మీకు ఆనవాళ్ళు అని చెప్పి దేవదూతలు స్తోత్రగానాలు చేస్తున్నారంట. చేస్తూ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత
అక్కడ వాళ్ళు ఒక మాట అంటారు, ఒక మాట చూడండి, ఈ కార్యము మనకు ప్రభు తెలియజేయించి ఉన్నాడు. సో అంటే మనకి ఎప్పుడైనా వాక్యం వింటున్నాము అంటే దాని అర్థమైందో తెలుసా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచున్న మనిషి మీద మాట్లాడుతున్నట్టు కాదు, ఇక్కడ చెప్తున్న పాస్టర్ మీద మాట్లాడుతున్నట్టు కాదు. దయచేసి కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఒక్కసారి కంపేర్ చేసుకోండి. మన ఇంట్లో వాళ్ళు ఎవరు మనతో పాటు లేరు, కొంతమంది ఉన్నారు, కాస్తే కంపేర్ చేసుకోండి మీరు. అంటే దేవుడు మనల్ని ప్రత్యేకించి సిద్ధపరిస్తే తప్ప మనం ఇక్కడ లేము. అంతేందుకు 6 వరకు నేను కూడా అనుకోలేదు, అసలు చచ్చిపోతాం అన్న థాటు లేదు, క్రిస్మస్ అన్న విషయం కూడా నాకు తెలియదు. ఓకేనా? అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకు తెలియజేయించాడండి. సో దేవుడు మనకి ఎందుకు తెలియజేస్తున్నాడంటే మనం ఇతరులకు ప్రకటించడానికి. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కనుక చూస్తే, మనం బెత్లెహేముకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో కూడా చెప్పుకొని త్వరగా వెళ్ళి యేసేపు మరియమ్మను చూసి వారు చూసి శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. సో నిజంగా వాళ్ళు వెళ్ళి చెప్తున్నారంట, అయ్యో మేము పొలంలో అక్కడ గొర్రెలు కాసుకుంటుంటే ఒక దేవదూత వచ్చింది, ఆ దేవదూత మాతో చెప్పింది ఏమనంటే మన కొరకు రక్షకుడు పుట్టాడు అని. ఓకేనా? అంతేకాదు, సో వాళ్ళు ఈ విషయాలు ప్రచురం చేశారట. ప్రచురం అంటే అదే పనిగా ప్రకటించడం. గొర్రెల కాపరులకు ఉన్న నాలెడ్జ్ ఏంటి, మనకున్న నాలెడ్జ్ ఏంటి ఒకసారి కంపేర్ చేసుకోండి. మనం ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్నిసార్లు బహుశా ఈ క్రిస్మస్ సీజన్లోనే మనం యూత్ క్రిస్మస్ అనో, సండే స్కూల్ క్రిస్మస్ అనో, మామూలుగా బయట క్రిస్మస్ అనో, లేకపోతే క్యాలెండర్లో క్రిస్మస్ అనో, అవునా కదా, ఎన్నో వర్తమానాలు వింటున్నాం. మనం ఎవరికైనా చెప్తున్నామా? సో ఒక్కటి గుర్తుంచుకోండి, దేవుడి వాక్యం మనకు వినబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఒక పర్పస్. ఒకసారి ఒక వచనం చూద్దామా, 1 తిమోతి 4:11. సో ఆ 11వ వచనంలో ఏమని ఉంటుందో ఒకసారి ఎవరైనా తీయగలిగితే చదవండి. నీ యవ్వనం బట్టి నిన్నెవరూ తృణీకరింపలేకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రతి విషయంలోనూ విశ్వాసకు మాదిరిగా ఉండము అని ఉంటుంది. ఒకసారి చూడండి, ఒకసారి ఏమనుందో, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండము. సో మనం ఎలా ఉండాలో తెలుసా? మాదిరిగా ఉండాలట. ఇతరులకి మనం మాదిరిగా ఉండాలట. సో ఎటువంటి విషయాల్లో ఒకసారి చూడండి. ఒకసారి మాటలో, మనం మాట్లాడే మాటల్లో మన మాటలు ఎలా ఉండాలంటే ఇతరులకు మాదిరిగా ఉండాలి. నువ్వు ఒక తల్లివా, ఇది ఉమెన్స్ క్రిస్మస్ కాబట్టి నేను ఉమెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒక తల్లివా, లేకపోతే ఒక కోడలువా, లేకపోతే ఒక అత్తగారువా, నువ్వు చదువుకునే వాళ్ళవా, లేకపోతే నువ్వు ఒక ఎంప్లాయీవా, ఎవరైనా కానీ నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలో తెలుసా? ఇతరులకు మాదిరిగా ఉండాలంట. నేర్చుకోవాలంట. నేను చూసి ఒకసారి అంట ఒక హోటల్కి ఒక ఆయన వెళ్ళాడండి. వెళ్తే అక్కడ ఏదో తోడుకుంటూ కూర్చున్నారంట, ఎవ్వరు లేరంట అక్కడ. నాకు ఇది కావాలి అది కావాలని చెప్పినప్పుడు ఎవడో పట్టించుకునేవాడు లేడు. ఏదో తీసుకొచ్చి మొత్తానికి ఏదో టిఫిన్ పెట్టాడు, తిన్నారు. గుర్తుంది అతనికి, అది స్టేషన్ పక్కనే ఉంది, జాగ్రత్తగా తినేసాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ అదే అతనికి అదే పని ఉండి మళ్ళీ అదే ఊరు వచ్చినప్పుడు, అవును ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాంలే, ఎప్పుడైనా డెవలప్ అయిందో లేదు చూద్దాం అని చెప్పి అనుకుంటా నవ్వుకుంటూ వచ్చాడండి. ఎందుకంటే ఆ హోటల్ గురించి అందరికీ చెప్పాడంట. మరి బాబు నేను ఊరు వెళ్ళాను, పొరపాటున మాత్రం మీరు ఆ హోటల్కి వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ అసలు ఏం బాగోదు, అసలు మీరు ఎక్కడ పట్టించుకోరు, ఇలా చెప్పి నవ్వుకున్నాడు. సడన్గా అక్కడ చూస్తే అక్కడ హోటల్ కనిపించట్లేదు. ఆ హోటల్ ప్లేస్లో చాలా పెద్ద హోటల్ కనబడుతుంది. ఆ హోటల్కి మంచి డెకరేషను అది చేసేసి బయట ఒక సెక్యూరిటీ ఉండి సాంగ్స్ అవి వినబడతారు, కొంచెం హడావుడిగా జనాలు, మొత్తం చాలా హడావుడి ఉంది. అతనికి ఏం అర్థం కావట్లేదు, ఇదే హోటలా లేకపోతే ఇది వేరే హోటలా అనేది అర్థం కావట్లా. లోపలికి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ, సో మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి కూర్చోబెట్టారు. అతనికి ఏదో ఇంటికి వచ్చిన గెస్ట్కి మర్యాదలు చేస్తారు కదా, అలా టైంలో మర్యాదలు చేస్తున్నారు. అతనికి ఏం అర్థం కావట్లా. సరే నాకు ఇది కావాలని చెప్పగానే వెంటనే తీసుకొచ్చాడు, ఇచ్చారు, తిన్నాడు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అతనికి ఏం అర్థం కాదు, ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాడు. ఏంటి మనం వచ్చిన లాస్ట్ టైం వచ్చిన హోటల్ ఇదేనా, కొంచెం అలాగే ఉంది అనుకుంటా. బిల్లు కట్టేటప్పుడు, బాబు ఇంతకుముందు ఇక్కడ ఒక హోటల్ ఉండాలి, ఆ హోటల్లో అసలు ఎవరు పట్టించుకునేవారు కాదు, నీట్గా ఉండేది కాదు, బాగుండేది కాదు, కానీ ఇప్పుడు ఏంటి ఈ హోటల్ ఇంత మారిపోయింది అంటే, అప్పుడు అతను చెప్పాడంట, సార్ అదొకప్పుడు మేనేజ్మెంట్ సార్, ఇప్పుడు మేనేజ్మెంట్ మారింది అని చెప్పాడు. అర్థమైందండి? మేనేజ్మెంట్ మారితే
చూసి చెప్పగలగాలి. సో యేసయ్య అంట ఎందుకు వచ్చాడో తెలుసా? ఇందా చెప్పాను కదా, మనం రక్షించడానికి వచ్చాడు, అంతే కదా, మనల్ని మాదిరిగా ఉంచడానికి వచ్చాడు. సో మాదిరిగా ఉంచడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మాస్టర్ అండి, నేను ఎవరికైనా ఒక ప్రాబ్లము, ఒక లెక్కో, లేకపోతే ఏదో ఒకటి చెప్పమని చెప్పే ముందు నేనేం చేయాలి? ముందు నేను చెప్పాలి, లేదా నేను చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అరే మీరు ఒక 10 లెక్కలు చేసుకురంటారా అని చెప్పాను అనుకోండి, ముందు నేను ఏం చేసి చూపించాలి? ఓ లెక్క చేసి చూపించాలి, అవునా కదా? అలాగే దేవుడు కూడా మనకి మాదిరి ఉంచడానికి వచ్చాడంటే, నా మాట బైబిల్లో ఉండొచ్చు చూడండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఉండొచ్చు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. సో మనం ఎలా ఉండాలో తెలుసా అండి? ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఇందా చెప్పాను కదా, గొల్లలకి దేవదూత చెప్పగానే వాళ్ళు ఏం చేశారంట? ప్రకటించారంట. మరి మనం ఎవరికైనా చెప్తున్నామా? అరే యేసయ్య మన కోసం వచ్చాడు. చందన బ్రదర్స్లో డిస్కౌంట్ అని ఎంతమంది చెప్పుకుంటాం? 1000 రూపాయలకి 4 షర్ట్లు, 5 షర్ట్లు, 6 ప్యాంట్లు. దీని గురించి ఎంతమంది చెప్పుకుంటాం? లేదా ఎక్కడైనా జాబ్ జరుగుతుంది, ఏదో జాబ్ మేళ జరుగుతుంది, అరే మనవాడు చేస్తాడు కదా, లేకపోతే ఎక్కడ ఏదో తక్కువగా వస్తుంది. సో ఎన్ని విషయాలు చెప్తున్నాం, మరి దేవుడు మనల్ని అడుగుతాడు అడగడా? అదొకసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో క్రిస్మస్లో క్రైస్ట్ మిస్ అయిపోతున్నాడు. క్రైస్ట్ మాస్ అవ్వట్లేదు, క్రైస్ట్ మిస్ అయిపోతున్నాడు. సో ఎందుకంటే వాళ్ళు వేసే పాటల్లో కానీ, వాళ్ళు వేసే డ్యాన్సుల్లో కానీ, వాళ్ళు చేసే డెకరేషన్లో కానీ అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళు క్రీస్తుని ప్రకటించలేకపోతున్నారేమో. సో కానీ ఫస్ట్ టైం జరిగిన క్రిస్మస్లో వాళ్ళు క్రీస్తుని ఆరాధించారంట. ఈ రోజుల్లో చాలామంది అనే మాటలు ఏంటంటే, సో దేవుడు నిజంగా పుడతాడా? ఓకేనా, దేవుడు నిజంగా పుడతాడా? ఒకరు పుడితే దేవుడు అవుతాడా? సో మనకు ఒక సామెత ఉంటుంది, ఆ సామెత ఏంటంటే పుట్టినవాడు గిట్టక మానదు అని. నిజం అది. పుడితే కనుక కన్ఫామ్గా చనిపోవాలి, అదే పుట్టకపోతే చనిపోయే ఆప్షన్ లేదు. ఓకేనా, యేసయ్య నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నాను కానీ దేవుడిని అని చెప్పుకోలేదు కదా మీ దేవుడు. నేను నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, గణేష్ జీసస్ సాంగ్స్ అని. సో ఒకసారి నేను ఏదో వీడియో పెట్టాను. సో ఆ వీడియో ఏంటంటే జస్ట్ ఒక పాట. సో ఆ పాట అంటే నేను సండే స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఎవరికి చిన్నపిల్లలకి పాటలు నేర్పుతూ ఉంటాను. ఒక పాట నేను పెట్టాను. యాక్చువల్గా నా ఒపీనియన్ ఏంటంటే, ఆ పాట చూసి ఎవరైనా నేర్చుకుంటారు అనుకున్నాను. ఓకే, ఆ పాట మీకు ఎవరికి అర్థం లేదు, ఒకసారి పాట కూడా వినిపిస్తాను. వాట్సాప్, ఫేస్బుక్ పక్కన పెట్టురా, ప్రతిరోజు బైబిల్ ధ్యానించు. బైబిల్ నందే ఆయుధాలెన్నో దేవుడు ఇచ్చాడు మనకి, బైబిల్ నందే ఆయుధాలెన్నో దేవుడు ఇచ్చాడు. అవి నువ్వు వాడవా, సాతాను వచ్చి పాడేస్తాడు నిన్ను. కాబట్టి ప్రతిరోజు బైబిల్ ధ్యానించు, ప్రార్థన చేస్తూ సిద్ధంగా ఉండు. ఈ పాట అర్థం మీకు ఎవరికైనా అర్థం లేదు. ఇది యాక్చువల్లీ తమిళ సాంగ్, దాన్ని నేను తెలుగులో కన్వర్ట్ చేసి నేను సొంతంగా ఏదో రాసి పిల్లలకి నేర్పించాను. పాట బాగుంది అనుకున్నా, యూట్యూబ్లో కూడా పెట్టాను. అయితే ఈ పాట చూసి ఒక అబ్బాయి కామెంట్ చేశాడు. నన్ను ఎలా కామెంట్ చేశాడంటే బూతులతో కామెంట్ చేశాడు. సో బూతులతో కామెంట్ చేస్తే నేను కొంత రిప్లై ఇవ్వడం జరిగింది. సో రిప్లై ఇచ్చి నేను ఏమన్నానంటే, బ్రదర్ మా దేవుడు బూతులతో మాట్లాడడం నేర్పించలేదు, ఒకవేళ బూతులు మాట్లాడే వాళ్ళతో కూడా ప్రేమగా మాట్లాడడం మాకు నేర్పించాడు అని చెప్పాను. సో అలా కన్వర్జేషన్ జరిగింది. ఇంకా ఇలా లాభం లేదని అబ్బాయి ఒక ప్రశ్న అడిగాను. ఏమనంటే, నాకు మీ మాటలు బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు దేవుడు అని మీరు ఒప్పుకోవట్లేదు, అంతే కదా? నాకు అది అర్థమైంది. కాబట్టి మీరు నాకు వేరే ఎవరినైనా యేసు ప్రభు కన్నా గొప్ప వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి. పాపం లేని వాళ్ళని, పాపం చేయని వాళ్ళని ఎవరినైనా ఒక్కరిని చూపించండి. మీరు ఎవరిని చూపిస్తే నేను వాళ్ళు నమ్మేసుకుంటాను అన్న. తర్వాత మనవాడు మెసేజ్ రిప్లై ఇవ్వలేదు. నాకు ఒక 3 days తర్వాత నేను కింద ఎందుకైనా మంచిదే ఒక మెసేజ్ పెట్టాను. బ్రదర్ మీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి, లేకపోతే మీ వల్ల అయితే గూగుల్లో ఎదిగి తెలుసుకోండి, ఓకేనా? సో మీరు అలా ఎదిగి తెలుసుకుంటే మీకు తెలిస్తే చెప్పండి, పర్లేదు. తెలియకపోయినా కూడా పర్లేదు, నాకు రిప్లై ఇవ్వండి అని చెప్పి పెట్టాను. పెడితే అది పొద్దున్న సాయంత్రం ఇదే మెసేజ్లు అండి. నాది ఇప్పటికీ ఉంటాయి మెసేజ్లు, 41 మెసేజ్లు 50 మెసేజ్లు ఉంటాయి కన్వర్సేషన్ మా ఇద్దరికి మధ్య. సో ఆ అబ్బాయి 3 రోజుల తర్వాత రిప్లై ఇచ్చాడు, బ్రదర్ మీ వల్ల నాకు యేసు ప్రభు ఎవరో తెలిసింది, ఆయన గొప్పతనం ఏంటో తెలిసింది, నన్ను క్షమించండి బ్రదర్ అన్నాడు.
నిజంగా నేను ఒక్కసారి షాక్ అయిపోయాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ పాట పెట్టేటప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే మహా అయితే ఆ పాట చూసి ఎవరైనా నేర్చుకుంటారు. మీరు నేను పాట కూడా పాడాను కదా, వాట్సాప్ ఫేస్బుక్ పక్కన పెట్టు, ప్రతిరోజు బైబిల్ చదువు, అంతేనా? బైబిల్లో దేవుడు చాలా ఆయుధాలు ఇచ్చాడు, అవి నువ్వు వాడు. ఆ మాటలు ఒక అతన్ని రక్షించడానికి సహాయం చేసింది. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పేది ఏమైనా కావచ్చు, దేవుడి గురించి బైబిల్లో మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నువ్వు ఆత్మతో నింపబడి 10,000 భాషలు మాట్లాడేది కంటే ఇతరులకు బోధ కలిగినట్లు 5 మాటలు పలికితే చాలు.